సాలూరు మండలం చిన్న ఊటగడ్డ పరిధిలో డిపోకు సంబంధించి ఈ సంబంధిత ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాన్ని ఒకటి మూడంగి నుంచి కొంతమంది గిరిజనులు డిపోకి వచ్చి సరుకులు నిత్యావసర సరుకులు తీసుకొని వచ్చారు. అందులో భాగంగానే కార్డు పెడితే ఇదిగో ఈ అబ్బాయి పెట్టారు, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి తర్వాత తీసుకుంటానని చెప్తే అక్కడ ఉన్నటువంటి డిపో సేల్స్మెన్ గారు మీ అమ్మాయి అయినా తీసుకొనిరా లేదా మీ నాన్న అయినా తీసుకొనిరా అని వల్గర్గా మాట్లాడుతూ ఇతని మీద చేసుకున్నారు. ఒకసారి మీకు దెబ్బలు కూడా చూపిస్తాను. వీళ్ళందరూ కూలి బతుకులు, ఏ పూట కాపూట కూలికి వెళ్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. రేషన్ కార్డులో 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, అందులో ఎవరికైనా సరే రేషన్ సరుకులు ఇవ్వాల్సిందే. వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు ఈ రోజు కాకపోతే రేపైనా తీసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ ఉన్నటువంటి సేల్స్ మ్యాన్ గారు ఏమంటారంటే, నేను తెచ్చింది వాళ్ళ కోసం, నేను కొనుక్కొని తెచ్చాను, మీరు తీసుకోవాలి, ఎవరి కోసం తీసుకుంటారని కొట్టారు. మీకు సంబంధించిన వీడియోలన్నీ కూడా రేపొద్దున ఎస్పీ గారికి, సంబంధిత అధికారి గారికి, మీడియాకి ఇస్తాను. ఏ విధంగా కొట్టారో భార్య భర్తలు మిగతా వాళ్ళందరూ కూడా వీడియో చూపిస్తాను. ఒక్కసారి వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలు మీకు చూపిస్తాను. ఒకసారి రా, ఇవన్నీ కూడా మీకు వీడియోలు పంపిస్తాను, ఒకసారి చూడండి. అలా చూడండి ఒకసారి. చూశారు కదా, ఇతను ఒక్కడే కనీసం ఒక ప్రభుత్వ అధికారిని ఆలోచించకుండా, ఒక డీలర్ని ఆలోచించకుండా, మాట్లాడకుండా నచ్చినట్టు లేని విధంగా మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి పై అధికారులకు మేము ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాము. జై ఆదివాసీ, జై ఆదివాసీ.